ఓకే. సో, మనం లాస్ట్ క్లాస్‌లో కొన్ని కాన్సెప్ట్‌లు డిస్కస్ చేశాం కదా! సో, ఈరోజు ఏంటంటే, సో, మనం వేరే ఆప్షన్స్ ఉన్నాయి కదా! వాటి గురించి మనం ఎక్స్‌ప్లోర్ చేద్దాం. అయితే మీకు ప్రీవియస్ క్లాసెస్‌లో మనం ఆన్ ప్రిమిసెస్ సీక్వెల్ సర్వర్ నుంచి డేటా అనేది లేకోస్, వేర్‌హౌస్‌లోకి లోడ్ చేసాం కదా! అక్కడ మనం డైనమిక్ స్కీమా, ఫిక్స్డ్ స్కీమా 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే. సో, మీరు అబ్జర్వ్ చేస్తే మనకక్కడ సో, డైనమిక్ స్కీమా, ఫిక్స్డ్ స్కీమా అని ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో, బట్ నేనైతే తర్వాత అంటే ఈరోజు వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే, ఇది ప్రాపర్‌గా వర్కౌట్ అవ్వదు. సో, డైనమిక్ స్కీమా అంటే ఏం చేస్తుంది? మీరు ఏదైతే టేబుల్ అంటే డైనమిక్‌గా స్కీమా అనేది చేంజ్ అవుతుందో, లైక్ కాలమ్ నేమ్స్ యాడ్ అవ్వటం కానీ, సో, బట్ అది మనకి ప్రాపర్‌గా రిఫ్లెక్ట్ అయితే అవ్వటం లేదన్నమాట. లైక్ డైనమిక్ స్కీమ్ అండ్ ఫిక్స్డ్ స్కీమ్. ఓకే. సో, ఈ 2 కూడా ప్రాపర్‌గా సో, రిఫ్లెక్ట్ అవ్వటం లేదు. సో, అదేంటంటే మైక్రోసాఫ్ట్ మీకు అంటే మనం మాన్యువల్‌గా మళ్ళీ పబ్లిష్ చేయాలన్నమాట. అప్పుడు మాత్రమే అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో, దాని ఇంటెన్షన్ అది కాదు. డైనమిక్‌ల కంటే ఒకసారి మీరు డేటా ఫ్లోలో సెట్టింగ్ చేసి పబ్లిష్ చేసిన తర్వాత మీరు ఎటువంటి డైనమిక్‌గా స్కీమా అనేది చేంజ్ అయిన తర్వాత మనం మళ్ళీ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండకూడదనమాట. దట్ ఈస్ కాల్డ్ డైనమిక్. అంతేగాని ప్రతిసారి ఓపెన్ చేసేప్పటికి డైనమిక్ ఎందుకు? అది అర్థం లేనిదనమాట. సో, అది మైక్రోసాఫ్ట్ అయితే ఇష్యూ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ప్రాపర్‌గా రిఫ్లెక్ట్ అవ్వటం లేదు. సో, నేను ఆల్రెడీ ఈవెన్ రిఫ్రెష్ చేసిన టైం ఒక 15 మినిట్స్ అలా పడుతుందనమాట. ఓకే. సో, ఐ థింక్ ఇట్స్ ఎ బగ్ అనమాట. ఓకే. మనం బగ్ అని చెప్పాల్సి ఉంటుంది. సో, ఏంటంటే ఫ్యూచర్‌లో మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. సో, గోయింగ్ ఫార్వర్డ్. సో, ఇప్పుడైతే మనం వేరే ఆప్షన్స్ గురించి మాట్లాడదాం. ఓకే. ఓకే. ఇప్పుడు లేక్ హౌస్ నుంచి వేర్ హౌస్, వేర్ హౌస్ నుంచి లేక్ హౌస్. నిన్నటిదాకా ఏంటి ఆన్ ప్రిమిసెస్ సీక్వెల్ సర్వర్‌లో ఉన్న డేటాని మనం లేక్ హౌస్, వేర్ హౌస్‌కి చేసాం కదా! ఇప్పుడు లేక్ హౌస్ టు వేర్ హౌస్, వేర్ హౌస్ టు లేక్ హౌస్. ఓకే. సో, ఫస్ట్ ఇక్కడ వేర్ హౌస్ తీసుకుంటాను. టేబుల్ ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గెట్ డేటా, మోర్ ఆప్షన్స్. సో, వన్ లైక్ డేటా హబ్. లోడ్ అవుతుంది. సో, చూడండి ఇక్కడ. సో, నేను మనకి ఇక్కడ లేక్ హౌస్, వేర్ హౌస్ అనమాట. మనకి లేక్ హౌస్ నుంచి ఫస్ట్ వేర్ హౌస్ చూద్దాం. చూడండి సోర్స్ డేటా అనేది లేక్ హౌస్ అనమాట. సో, దీని మీద క్లిక్ చేద్దాం. సో, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనకి డేటా ఫ్లోస్ తోటి అవసరం ఉండదు. మీరు ఏది చేయాలన్నా సరే వితిన్ డేటా పైప్‌లైన్స్ లో అన్నీ చేయొచ్చు అనమాట. బట్ మీకు ఇన్ కేస్ ఎక్స్‌ప్లిసిట్‌గా ఏదన్నా రిక్వైర్మెంట్ ఉంటే అలాంటి కేసెస్‌లో మాత్రమే మీరు చేయొచ్చు అనమాట. రిమైనింగ్ అన్నీ కూడా మనం అక్కడే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో, మీరు చూడొచ్చు ఇక్కడ కనెక్టింగ్ టు డేటా సోర్స్ అనమాట. సో, బేసికల్‌గా డేటా ఫ్లోసే ఆ కాన్సెప్ట్ కొంచెం టైమ్ టేకింగ్ అనమాట. అంటే స్లోగా ఉంటుంది. ఐ డోంట్ నో. సో, బట్ అది మైక్రోసాఫ్ట్ వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. సో, ఏదో ఒక టేబుల్ తీసుకున్నానండి. సో, ఎక్కువ టేబుల్స్ ఉంది. సో, ఈ టేబుల్ ఓకే. సో, మీరు చూస్తున్నారు కదా మనకి ఇక్కడ 3 కాలమ్స్, 2 రోస్ ఉన్నాయి కదా! ఓకే. దీన్నే క్రియేట్ చేద్దాం. గైస్ నేను ఇక్కడ సోర్స్ వచ్చేసరికి మనకి లేక్ హౌస్ గైస్. లేక్ హౌస్‌లో ఉన్న డేటాని వేర్ హౌస్‌లోకి అయితే లోడ్ చేస్తున్నాను. క్లిక్ అండ్ క్రియేట్. ఓకే. సో, లోడ్ అవుతుంది. చూస్తారు కదా! ఇదే కదా మనం. సో, మనకి ఇక్కడ డెస్టినేషన్ యాడ్ చేద్దాం. ఓకే. సో, ఇంతకుముందు చెప్పాను కదా! లేకోస్, వేర్‌హౌస్, అజూర్ ఎస్‌క్యూఎల్ అండ్ అజూర్ డేటా ఎక్స్‌ప్లోరర్ అన్నమాట. ఇప్పుడు వేర్‌హౌస్‌లోకి. సో, నెక్స్ట్. సో, ఇది వేర్‌హౌస్. సో, డెమో వేర్‌హౌస్. సో, మనకి తెలుసు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. సో,
ఎగ్జిస్టింగ్ టేబుల్ న్యూ టేబుల్ ఉంటుంది కదా, బట్ మనమైతే న్యూ టేబుల్ తీసుకున్నాం. ఈఎంపీ చెక్ ఇన్ఫో. ఓకే, సో ఈ టేబుల్ ఆల్రెడీ ఉందో లేదో చెక్ చేద్దాం. చెక్ చేద్దాం. గో టు హియర్. సో select start from run చేద్దాం. ఓకే, ఇన్వాల్డ్ ఆబ్జెక్ట్ నేమ్ అంటే ఆబ్జెక్ట్ అనేది లేదు. ఓకే, ఇది ఇద్దాం. నెక్స్ట్ చెప్పా కదా ఇక్కడ. సో ఫిక్స్డ్ స్కీమా అపెండ్ ఇలా ఉంది కదా. సో మనం అయితే సో ఈ డైనమిక్ స్కీమా ఫిక్స్డ్ స్కీమా అనేది ప్రాపర్ గా వర్క్ అవటం లేదనమాట. కొన్నిసార్లు వర్క్ అవుతుంది, కొన్నిసార్లు వర్క్ అవటం లేదు. సో అది ఒకటి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో రీప్లేస్, సేవ్ సెట్టింగ్స్. ఓకే, ఇప్పుడు పబ్లిష్ చేద్దాం. పబ్లిష్ నా. సో ఇంతకు ముందు కూడా చెప్పాను, పబ్లిష్ నాకి పబ్లిష్ లేటర్ కి ఏంటి డిఫరెన్స్ అనేది కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో లెట్స్ సీ దట్. సో ఇక్కడ మనకి సో డేటా ఫ్లో ఉంది కదా. సో ఈ ఐకాన్స్ అన్ని ఎందుకు వచ్చాయంటే బేసికల్గా మనకి ట్రయల్ వర్షన్ అనేది ఒక 13 days లో ఆమ్, అయిపోతుంది అనమాట, ఎక్స్పైర్ అవుతుంది. అందువల్ల మనకి అన్ని ఐకాన్స్ వస్తున్నాయి అనమాట. ఓకే, సో దాని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. మనకి కొత్తగా ట్రయల్ అనేది ఎక్స్టెండ్ అవ్వచ్చు, లేదా కొత్తగా వేరే ఈమెయిల్ ఐడి తీసుకొని లాగిన్ అవ్వచ్చు అనమాట. ఓకే, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో ఇది ఓకే, సక్సెస్ఫుల్ పబ్లిష్ అవుతుంది. దాని తర్వాత రిఫ్రెష్ అవుతుంది, చూడొచ్చు ఇక్కడ. రిఫ్రెషింగ్. సో ఈ డేటా ఫ్లో రిఫ్రెష్ కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. ఒక్కోసారి ఇరిటేషన్ వస్తుంది. ఓకే, నేను చెప్పాలంటే మనం చెప్పకూడదు, బట్ నిజంగా కోపం వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే జస్ట్ చిన్న డేటా ఒక 4 records ఉన్నా కూడా 20 minutes 30 minutes డజంట్ మేక్ సెన్స్ అనమాట. ఓకే, సో వాళ్ళు సర్వర్స్ అనేది కొంచెం ఆ, మంచిగా పర్ఫార్మెన్స్ ఉండేటట్టు బిల్డ్ చేయాల్సి ఉంటుంది మైక్రోసాఫ్ట్. కొన్నిసార్లు సో నేను ప్రతిసారి చెప్తాను, కొన్నిసార్లు చాలా ఇరిటేషన్ అనేది తెప్పిస్తుంటాను. సో చూడండి, సో ఇప్పుడు కూడా రీఫ్రెష్ అవుతున్నది. ఒక ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చిందా లేదా చెక్ చేద్దాం. ఓకే, సో మనకైతే డేటా వచ్చింది సక్సెస్ఫుల్ గా 3 columns 2 records. ఓకే, సో అఫ్ కోర్స్ ఇది ఇక్కడ రిఫ్రెష్ అయింది సక్సెస్ఫుల్ గా. ఇలా మనం ఏంటంటే అంటే లేక్ హౌస్ లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని మనం సో తెచ్చుకోవచ్చు అనమాట. ఓకే, అలానే మనకి ఫైల్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఎడిట్ చేస్తున్నాను. ఏదైతే ఇప్పుడు డేటా ఫ్లో క్రియేట్ చేస్తామో ఇది మళ్ళీ ఎడిట్ చేస్తున్నాను. మీరు ఫైల్స్ కూడా తెచ్చుకోవచ్చు అంటే చూద్దాం. సో లాగిన్ అవుతున్నాను అనుకోండి. సో డిలీట్ చేస్తున్నాను, చూడండి డిలీట్. ఓకే, సో మళ్ళీ మోర్ ఆప్షన్స్. ఇందాక ఇంక టేబుల్ తీసుకొచ్చినాం, బట్ అలా కాకుండా మనం ఫైల్స్ కూడా ఉంటాయి. మీకు మీకు తెలుసు కదా, లేక్ హౌస్ ఉంటాయి, నథింగ్ బట్ ఫైల్స్ టేబుల్స్ రెండు ఉంటాయి. అలానే ఫైల్స్ లో కూడా ఏదైనా ఆప్షన్ ఉంటుందో లేదో చెక్ చేద్దాం. ఎందుకంటే మనం ప్రతి ఆప్షన్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తే ఏముంది, ఎర్రర్ వచ్చినా ఎందుకు వచ్చింది ఏంటనేది మనం అయితే అర్థం చేసుకోవాలి. అంతేగాని సో గివ్ అప్ అనేది ఇవ్వకూడదు అనమాట. ఓకే, సో అది గుర్తుంచుకోవాలి. లేక్ హౌస్ ఓపెన్ చేద్దాం. డేటా వాల్యుయేషన్, సోర్స్ డేటా. ఓకే, సో ఫైల్స్ చూసారా.
ఇక్కడ మనకి ఏదైతే చూడండి ఇక్కడ సో టేబుల్స్ ఫైల్స్ ఉంటాయి మీ అందరికి తెలిసిందే నేను కొత్తగా చెప్పాను కదా టేబుల్స్ ఫైల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఫైల్స్ కదా అయితే ఇందాకేంటి ఒక టేబుల్లో ఉన్న డేటానే మనం వేర్ హౌస్ లోకి లోడ్ చేసాం త్రూ డేటా ఫ్లోస్ ద్వారా ఇప్పుడు ఫైల్స్ కూడా చేయొచ్చా అంటే చూద్దాం అది ఎక్స్పెరిమెంట్ చేద్దాం అది వర్క్ అవుతుందో లేదో సో డేటా వాలిడేషన్ ఏదో ఒక ఫైల్ తీసుకున్నాం ఓకే సో ఇవన్నీ కూడా ఒకటే ఫైల్స్ అన్నమాట అన్ని తీసుకుందాం ఏమవుతుందో చూద్దాం ఓకే గైస్ నేను డేటా వాలిడేషన్ అనే ఫోల్డర్లో మనకి ఆల్ ఫైల్స్ ఉన్నాయి చెన్నై హైదరాబాద్ ఇండియా ముంబై ఇవన్నీ కూడా ఒకటే స్కీమ్ అనమాట ఓకే మీరు డేటా పైప్ లైన్ చూస్తే మనం ఎగ్జాంపుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట ఏదైతే ఫైల్స్ ఉన్నాయి వీటన్నిటిని కూడా ప్రాసెస్ చేసి సో క్రియేట్ చేద్దాం క్రియేట్ చూద్దాం వర్క్ అవుతుందో లేదో టెస్ట్ చేయాలి కదా మనం సో ఒక్కో టేబుల్ కింద తీసుకుందాం ఓకే చూడండి ఎలా వస్తుందో ఓకే చూసారు కదా ఎన్ని ఉన్నాయనేది ఓకే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం ఆరు ఫైల్స్ తీసుకున్నాం చెన్నై హైదరాబాద్ ఇండియా ముంబై పూణే అండ్ యూకే బట్ అన్నిటికి కూడా డేటా అనేది ప్రాపర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు కాలం 1 కాలం 2 కాలం 3 ఇలా ఉందన్నమాట ఓకే ప్రతిదానికి అలానే ఉంది సో నోటీస్ చేసారా కాలం 1 అంటే మనకి హెడర్స్ అనేది ప్రాపర్గా రావటం లేదు ఓకే ఇక్కడ ఏదైతే ఉందో హెడర్స్ అనేది ప్రాపర్గా రావటం లేదు అనమాట సో దానికోసం మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది సో ఫస్ట్ ఎక్కడ ఉంటుందంటే ఓకే చూడండి ఫస్ట్ రో ఏజ్ హెడర్ అంటే ఏదైతే ఫస్ట్ రో ఉందో దాని హెడర్ కింద సో మీరు తీసుకోవచ్చు అని చెప్తుంది అనమాట చూడండి హెడర్ ఓకే చూడండి ఇలా మీరు ప్రతిదానికి అప్లై చేయాల్సి ఉంటుంది సో ఓకే చేద్దాం సో దట్ మనకు ఒక ఐడియా వస్తుంది సింపుల్ ఇక్కడ పెద్ద కష్టం అయితే ఉంది సో ట్రాన్స్ఫార్మ్ ఫస్ట్ హెడర్ దీనికి కూడా ట్రాన్స్ఫార్మ్ ఫస్ట్ హెడర్ ముంబై చెప్పగా కొంచెం స్లోగా ఉంటుంది గైస్ బట్ డేటా ఫ్లోస్లో బట్ డేటా పైప్ లైన్స్లో చాలా ఫాస్ట్గా ఉండదు కానీ ఇక్కడ కొంచెం స్లోగా ఉంటుంది అనమాట పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ లేకపోతే ఇరిటేషన్ వస్తుంటుంది ఒకసారి ఓకే సో యా సో మనం ఈ ఆరు ఫైల్స్ ఏదైతే ఉన్నాయో అన్ని ఫైల్స్ ని కూడా సో లోడ్ చేసిన తర్వాత మనకి హెడర్స్ అనేది ప్రాపర్ గా లేవన్నమాట అందువల్ల ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆప్షన్ ఇచ్చేసుకొని చూడొచ్చు ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా సో ఇక్కడ మనకి ఫస్ట్ రో ఇస్ ఎ హెడర్ అంటే మనకి ఏదైతే ఈ టేబుల్స్ లో ఫస్ట్ రో ఉందో ఆ ఫస్ట్ రోని హెడర్ కింద కన్వర్ట్ చేసాం అలానే ఇక్కడ చూడొచ్చు మీరు ఫైల్ పేరు కూడా మార్చుకోవచ్చు ఓకే ఇప్పుడు పేరు మార్చొచ్చు సో పూణే డాట్ సిఎస్పిని పూణే కింద మారుద్దాం అలానే సో ముంబై ఉంది కదా ముంబై సో దాని తర్వాత ఇండియా ఇండియా దాని తర్వాత ఓకే సో దాని తర్వాత చెన్నై ఓకే సో ఫస్ట్ మనం ఫస్ట్ హెడర్ కింద కన్వర్ట్ చేసినాం దాని తర్వాత టేబుల్స్ నేమ్ మార్చాం ఇలా ప్రతిదీ కూడా చెయ్యొచ్చు అనమాట సో దాని తర్వాత ఇది మినిమైజ్ చేద్దాం ఎందుకంటే మనకి స్పేస్ ఉంటుంది సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఏదైతే చేంజెస్ ఉన్నాయి అన్నీ కూడా ట్రాక్ అవుతూ ఉంటాయి అనమాట ఓకే సో ఇప్పుడు మనం డెస్టినేషన్ అనేది యాడ్ చేద్దాం ఓకే అయితే ఇక్కడ మనకి 6 టేబుల్స్ ఉన్నాయి కదా 6 టేబుల్స్కి ఒకటే డెస్టినేషన్ యాడ్ చేయొచ్చా లేకపోతే సపరేట్గా యాడ్ చేయొచ్చు అనేది చెక్ చేద్దాం
సెలెక్ట్ చేస్తున్నాను 3 4 5 6. ఓకే, సో నేను అన్ని కూడా సెలెక్ట్ చేశాను గైస్. ఇప్పుడు డెస్టినేషన్ ఇదేంటిది, లేక్ హౌస్ కదా, వేర్ హౌస్. సో నెక్స్ట్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి స్టెప్స్, మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. వ్యాలిడేటింగ్ కనెక్షన్ అంటే మనకి ఏదైతే కనెక్షన్ ఉంటుందో అది వ్యాలిడేట్ చేసుకుంటుంది, అంటే ప్రాపర్ యూజర్ లాగిన్ ఉందా లేదనేది. సో ఓకే, ఒక్కసారి కొంచెం టైం తీసుకుంటుంది ఆథెంటికేషన్కి. ఓకే, డెమోసోస్ ఫైల్స్. ఓకే, సో ఫైల్స్ టైప్ కదా, కాపీ చేద్దాం, పేస్ట్. ఓకే, మనకైతే టేబుల్ ఏం లేదు. సో నెక్స్ట్ న్యూ టేబుల్ తీసుకుందాం ఇక్కడ. సో ఫిక్స్డ్ స్కీమా, ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఓకే, సో మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఫైల్స్ టేబుల్, అప్డేట్ మెథడ్ ఏంటి, కాలమ్ మ్యాపింగ్, స్కీమా ఏంటి, ప్రతిదీ కూడా ఇక్కడ వస్తుంది కదా. ఇప్పుడు నేను పబ్లిష్ చేస్తాను. ఓకే, గుర్తుంచుకోండి, మనం అన్ని టేబుల్స్ సెలెక్ట్ చేసినా ఓన్లీ యూకే మాత్రమే వచ్చింది, బట్ మనకి డేటా అనేది అన్నిటికీ రిఫ్లెక్ట్ ఉందా లేదో చెక్ చేద్దాం. అంటే ఈ విధంగా మనకి 6 ఫైల్స్ సెలెక్ట్ చేసిన ప్రతిదానికి ఇండివిజువల్ గా మనం పాయింట్ అవుట్ చేయాలా, లేదా అన్నిటికీ కలిపి పాయింట్ అవుట్ చేయాలని ఇక్కడ తెలిసిపోతుంది. ఓకే, సక్సెస్ఫుల్ గా పబ్లిష్ అయింది. అది ఇంకా రిఫ్రెష్ అవుతుంది కదా, మేబీ రిఫ్రెష్ అయిన తర్వాత టేబుల్ క్రియేట్ అవ్వాలి. ఓకే, సేమ్ వచ్చింది, ఓన్లీ యూకే డేటా మాత్రమే వచ్చింది. సో ఈ విధంగా మనం 6 ఫైల్ సెలెక్ట్ చేసిన, సో లాస్ట్ లో ఏదైతే ఫైల్ ఉందో యూకే ఉంది కాబట్టి యూకే యొక్క డేటా మాత్రమే వచ్చింది, అన్నీ రాలేదు. ఓకే, సో ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి మీరు. సో ఇక్కడ ఇంకా రిఫ్రెష్ అవుతుంది, రిఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేద్దాం. సో అక్కడ మనం చెక్ చేస్తే ఆ టేబుల్ కి డేటా డెస్టినేషన్ అనేది యాడ్ అయింది అనేది తెలిసిపోతుంది. ఓకే, మనకు రిఫ్రెష్ అయింది కదా, ఎడిట్ చేద్దాం, మళ్ళీ ఎడిట్. చూసారా, ఓన్లీ యూకే మాత్రమే డెస్టినేషన్ ఉంది. ఓకే, చూడండి, యూకే మేము సెలెక్ట్ చేస్తాను. ఓకే, వేరే వస్తుంది. అలానే పూణే దానికి సో లేదు, ముంబై దానికి లేదు, ఇండియా
హైదరాబాద్, చెన్నై. ఓకే. సో అంటే ఇక్కడ ఏంటి, మీరు ఏదైతే టేబుల్ సెలెక్ట్ చేస్తున్నారో ఒక్కో టేబుల్కి ఒక్కో రకంగా డెస్టినేషన్ డిఫైన్ చేసుకోవచ్చు. ఒకదానికో వేరే డెస్టినేషన్ మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే. సో ఇది ఒక పాయింట్. కాకపోతే మనం ఇక్కడ ఏంటి ఇండివిజువల్గా పాయింట్ అవుట్ చేస్తున్నాం, అంటే ఎంటైర్ ఫోల్డర్ కాకుండా ఫైల్స్ మాత్రమే పాయింట్ అవుట్ చేసింది. ఒకవేళ ఫోల్డర్ తీసుకుంటే మనకి ఏమవుతుంది అనేది, సో అది మనం డేటా పైప్లైన్స్ ద్వారా చేయొచ్చు అనమాట. బట్ ఇక్కడ ఆప్షన్ ఉంది అని చెప్పడానికి ఈ ఎక్స్పెరిమెంట్ అని చేసి. ఓకే. సో ఇప్పుడు వచ్చేసరికి ఇవన్నీ రిమూవ్ చేస్తున్నాను. మనం ఇప్పుడు దాకా ఏంటి లేక్ హౌస్ నుంచి చూస్తాం కదా, ఇప్పుడు వేర్ హౌస్ నుంచి లేక్ హౌస్కి డిలీట్, డిలీట్, డిలీట్ చేద్దాం. ఐ థింక్ ఇక్కడ చేయాలి, డిలీట్. ఇక్కడ కూడా మల్టిపుల్ సెలెక్షన్ ఉంటే బాగుంటుంది. డిలీట్, 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 డిలీట్. ఓకే, దట్స్ ఇట్. సో మనం ఇప్పుడు దాకా సో లేక్ హౌస్ నుంచి వేర్ హౌస్కి అయితే మూవ్ చేసాం కదా, ఇప్పుడు వేర్ హౌస్ నుంచి లేక్ హౌస్ వైస్ వర్స. సో గో టు మోర్, సో వన్ లైక్ డేటా. సో డెమో వేర్ హౌస్, ఇది వేర్ హౌస్ గైస్. ఇప్పుడు ఏదో ఒకసారి కొంచెం స్లోగా ఉంటుంది, బట్ వెయిట్ చేయాలి. ఓకే. సో మనకైతే వేర్ హౌస్ వచ్చింది కదా, సిఎస్వి ఇన్ఫర్మేషన్ ఏదో టేబుల్ సెలెక్ట్ చేద్దాం. ఓకే, మనకైతే చాలా డేటా ఉంది కదా. ఓకే. సో క్లిక్ ఆన్ క్రియేట్. సో మీరు కావాలంటే టేబుల్ నేమ్ మార్చుకోవచ్చు. ఈఎంపి ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్. ఓకే. సో డేటా డెస్టినేషన్ యాడ్ చేద్దాం, లేక్ హౌస్. నెక్స్ట్. సో ఇప్పుడు మనకు వచ్చేది వేర్ హౌస్, డెస్టినేషన్ వచ్చేసరికి లేక్ హౌస్ అన్నమాట. సో డేటా వాల్యుయేషన్లో ఓకే, ఈ టేబుల్ ఉందో లేదో చెక్ చేద్దాం. ఫైల్స్ కాదు కదా, ఇప్పుడు మనకి ఏం పేరు ఇచ్చా, ఈఎంపి ఇన్ఫర్మేషన్, ఈఎంపి. ఓకే, లేదులేండి. సో ఓకే. సో నెక్స్ట్. సో ఆటోమేటిక్ స్కీమా తీసుకున్నాను, ఎందుకంటే డైనమిక్ ఫిక్స్డ్ ప్రాపర్గా వర్క్ అవటం లేదని ఇందాక నేను చెప్పింది. సో మీవని మీరు కావాలంటే ఎక్స్పెరిమెంట్ చేయండి, అది ప్రాపర్గా వర్క్ అవటం లేదనమాట. సో ఇప్పుడైతే నేను పబ్లిష్ చేస్తున్నాను, పబ్లిష్. సో మీరు అనుకోవచ్చు ఓన్లీ లేక్ హౌస్ నుంచి వేర్ హౌస్, వేర్ హౌస్ నుంచి లేక్ హౌస్, అలానే సీక్వల్ సర్వర్ నుంచి అంటే ఆన్ ప్రిమిసెస్ నుంచి లేక్ హౌస్, వేర్ హౌస్,
అలానే ఇప్పుడు దాకా ఏంటి డైనమిక్ స్కీమా, ఫిక్స్డ్ స్కీమా, పబ్లిష్ నౌ, పబ్లిష్ లేటర్ వీటి గురించి మాత్రమే చెప్పాం కదా. ఇంకా మనకి చాలా ట్రాన్స్ఫర్మేషన్స్, చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. వాటి గురించి మనం అలానే ఫాస్ట్ కాపీ, ఇంక్రిమెంటల్ రిఫ్రెష్ ఇలా మనకి రకరకాల ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో బట్ అవి చాలా ఈజీగా వేస్తారు, బట్ మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి ఇంకా లోడ్ అవుతూనే ఉంది, అంటే రిఫ్రెష్ అవుతుంది కదా. ఓకే, సో మనకి రిఫ్రెష్ సక్సెస్ఫుల్. రిఫ్రెష్, రిఫ్రెష్ చూసారా, ఈఎంపి ఇన్ఫర్మేషన్, సో అండర్ స్కోర్ త్రిబుల్ ఇదే కదా మనకి ఇచ్చింది. సో ఇదే డేటా మనకి వేర్ హౌస్ లో ఉందన్నమాట. వేర్ హౌస్ లో నుంచి లేక్ హౌస్ లోకి ఇచ్చాం ఎలా, త్రూ డేటా ఫ్లోస్. ఓకే, అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇప్పుడు దాకా డేటా ఫ్లో రిఫ్రెష్ చేస్తాం కదా. అయితే మీరు ఇక్కడ రిఫ్రెష్ హిస్టరీ చూసుకోవచ్చు, అంటే మనం ఎన్నిసార్లు రిఫ్రెష్ చేస్తాం ఏంటి అనేది ప్రతిదీ కూడా డీటెయిల్ గా తెలుసుకోవచ్చు. ఓకే, చూడొచ్చు. రిఫ్రెష్ నా స్కెడ్యూల్ రిఫ్రెష్ అని డౌన్లోడ్ చేసుకోవచ్చు, అంటే మీరు కావాలనుకుంటే మీరు డౌన్లోడ్ అనేది కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఎక్కడి నుంచి కూడా ఆ డేటా ఫ్లోని ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, సో రిఫ్రెష్ నా అనేది మళ్ళీ రిఫ్రెష్ చేసుకోవచ్చు. స్కెడ్యూల్ రిఫ్రెష్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఓకే సో రిఫ్రెష్ నావే చూద్దాం. రిఫ్రెష్ నా ఇప్పుడు దాకా మూడు ఉన్నాయి కదా, ఇప్పుడు నాలుగోసారి వస్తుంది చూడండి. సో రిఫ్రెష్ అవుతానే ఉంది. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ రిఫ్రెష్ హిస్టరీ చూస్తే 4 టైమ్స్ ఉంటుంది. చూసారా, 1 2 3 4. ఓకే, రిఫ్రెష్. అదే స్కెడ్యూల్ రిఫ్రెష్ అనుకోండి, బేస్ అనేది స్కెడ్యూల్ బట్టి మనం అయితే రిఫ్రెష్ చేసుకోవచ్చు. ఓకే, రిఫ్రెష్ చూడండి, ఎనేబుల్ చేద్దాం. సో మనకి ఇక్కడ డైలీ వీక్లీ ఉంటుంది. ఓకే, సో ప్రో లైసెన్స్ అయితే 8 టైమ్స్, ప్రీమియం లైసెన్స్ అయితే 48 టైమ్స్ పర్ డే. ఓకే, గుర్తుంచుకోండి. ప్రో లైసెన్స్ అయితే ఓకే 8 డేస్ పర్ డే, అంటే 8 సార్లు మీరు ఈ డేటా ఫ్లోని మీరు డిఫరెంట్ ఇంటర్వల్ టైమ్స్ లో రిఫ్రెష్ చేసుకోవచ్చు. అదే అంటే మాన్యువల్గా ఎన్నిసార్లు అని చేసుకోవచ్చు, బేస్డ్ ఆన్ స్కెడ్యూల్ బట్టి అయితే ఎన్నిసార్లు. అదే ప్రీమియం లైసెన్స్ అనుకోండి 48 టైమ్స్, అంటే 48 సార్లు ఒక రోజులో చేసుకోవచ్చు అనమాట. ఇది ఆప్షన్స్. ఓకే, సో అది స్కెడ్యూల్ రిఫ్రెష్, మనకైతే అవసరం లేదు స్కెడ్యూల్ రిఫ్రెష్ అనేది. సో ఇక్కడ టైమ్స్ యాడ్ చేసుకుంటా ఉండాలన్నమాట, అంటే నేను డైలీ చేస్తున్నాను. సో చూడండి, సో 12 గంటలు ఉంటుంది, అండ్ ఇక్కడ సో 30 మినిట్స్ ఉంటుంది, అండ్ ఏఎం పిఎం. ఓకే, మీరు ఏఎం కావాలా పిఎం కావాలా అలా. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ ఏదన్నా ఫెయిల్యూర్ అయిందనుకోండి, అంటే సెండ్ రిఫ్రెష్ ఫెయిల్యూర్ నోటిఫికేషన్, అంటే బేసికల్గా ఈ డేటా ఫ్లో స్కెడ్యూల్ రిఫ్రెష్ చేసినప్పుడు ఇన్ కేస్ ఏదన్నా ఆ రీఫ్రెష్ అనేది ఫెయిల్ అయితే మీకు ఈమెయిల్ నోటిఫికేషన్ సెండ్ చేయమంటారా, డేటా ఫ్లో ఓనర్కా లేకపోతే పర్టికులర్గా ఫలానా పీపుల్కి, అంటే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్కి మీకు ఈమెయిల్ నోటిఫికేషన్ చేయండి. ఇప్పుడు ఆ పర్టికులర్ డేటా ఫ్లో అనేది రీఫ్రెష్ ఫెయిల్యూర్ అయితేనే. ఇలా మనకి రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. మన రిక్వైర్మెంట్ బట్టి మనం అయితే డిఫైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఒక చేసిన ఒక 30 మినిట్స్ కానీ అదైతే రిఫ్రెష్ అవ్వదు అనమాట. ఓకే, సో 30 మినిట్స్ ఐడియల్గా ఉండడం అనేది కష్టం కాబట్టి ఇలా మీరైతే
సో స్కెడ్యూల్ రిఫ్రెష్ అనేది ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా? ఓకే, సో దాని తర్వాత బ్యాక్. సో అలా మనకి ఇక్కడ ఇంకొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో డౌన్లోడ్ ఇందా చెప్పి కదా, సో డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ యాజ్ ఎ సిఎస్వి. చూడండి ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, సో దీన్ని ఓపెన్ చేద్దాం, ఏముంటుందో చూద్దాం. ఇలా ఉందన్నమాట. ఓకే, సో డేటా ఫ్లో ఏంటిది, స్టేటస్ ఏంటిది, టేబుల్ నేమ్ ఏంటిది, సో చూడండి ఇలా ఉంది. ఓకే, సో ఈఎంపి ఇన్ఫర్మేషన్ అండర్స్కోర్ రైట్ టు డెస్టినేషన్, స్కెడ్యూల్ టైం ఏంటి, ఎండ్ టైం ఏంటి, అండ్ డ్యూరేషన్ ఏంటిది, ఇంజన్ ఏంటిది, రిఫ్రెష్ స్టేటస్ ఏంటి, స్టేటస్ డీటెయిల్స్. ఓకే, సో సో ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఎక్కడ ఇస్తుంది అనమాట. కాకపోతే ఆహ్, ఈ ఎందుకు వస్తున్నాయి అర్థం కాదు. అంటే మధ్యలో స్పేసెస్ అనేది మనకైతే అవసరం లేదు కదా, బట్ మనకైతే అది రిటర్న్ చేస్తుంది, చూడొచ్చు. సో డేటా ఫ్లో ఎన్నిసార్లు అంటే టేబుల్ నేమ్ ఏంటిది. ఓకే, సో ప్రతిది కూడా డీటెయిల్గా ఉందన్నమాట. సో సక్సెస్ ఏంటి, అలానే డేటా ఫ్లో ఏంటి, చూడండి ఇక్కడ. చాలా డీటెయిల్గా మనకైతే రిటర్న్ చేస్తాం అనమాట. టేబుల్ నేమ్ ఏంటి అనేది, వాట్ ఈస్ వాట్. ఓకే, సో మీరు ఇవన్నీ కూడా స్టడీ చేయండి. అలానే కొంతమంది ఆ, ఏం చేస్తారంటే, ఓకే పర్టికులర్ డేటా ఫ్లో రిఫ్రెష్ అయిన తర్వాత ఆ రిఫ్రెష్ డీటెయిల్స్ అనేది నాకు ఈమెయిల్ సెండ్ చేయండి. సో దానికి మనం పవర్ షెల్ స్క్రిప్ట్ కానీ ఏపీఎస్ ద్వారా కాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేంటి అనేది కూడా చూద్దాం గోయింగ్ ఫార్వర్డ్. బట్ ఇక్కడైతే మీకు ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో రిఫ్రెష్ సిస్టమ్ మీరు క్యాప్చర్ చేసుకోవడానికి. ఓకే, ఇది ఒక ఆప్షన్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు క్యాన్సిల్ రీఫ్రెష్ వస్తుంది. అంటే బేసికల్గా ఇప్పుడు నేను రిఫ్రెష్ చేశానండి, ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది. అంటే బేసికల్గా ఈ డేటా ఫ్లో అనేది ఒక 10 మినిట్స్లో రిఫ్రెష్ అయిపోవాలి. కానీ డ్యూ టు సమ్ కన్స్టెంట్స్, కొన్ని కారణాల వల్ల ఇది మోర్ దెన్ 1 అవర్ నుంచి అలానే రిఫ్రెష్ అవుతా ఉంది. ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేయాలి. ఎలా చేయాలంటే చూడండి, రిఫ్రెష్ చేస్తున్నాను ఇక్కడ. రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ ఏముంది, క్యాన్సిల్ రిఫ్రెష్. ఇప్పుడు నేను క్యాన్సిల్ చేస్తాను, క్యాన్సిల్. ఎస్, ఏమొస్తుంది ఇక్కడ, క్యాన్సిలింగ్ రిఫ్రెష్. ఓకే, అంటే ఇది ఎందుకంటే చిన్న చిన్న డేటా అయితే ఓకే, బట్ కొన్ని కేసెస్లో మనకి హ్యూజ్ వాల్యూమ్ ఉన్నప్పుడు మనకి ఆ డేటా యొక్క రిఫ్రెష్ టైం ఇంటర్వల్ అనేది చాలా ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి కేసెస్లో మనం ఇక్కడ క్యాన్సిల్ రిఫ్రెష్ అనేది యూజ్ చేసుకుని ఆ పర్టికులర్ డేటా ఫ్లోని క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. చూడండి ఇంకా చూడండి, క్యాన్సిలింగ్ రిఫ్రెష్. ఇక్కడ రిఫ్రెష్ అవటం వల్ల ఏదైతే రిఫ్రెష్ చేస్తున్నారో దాన్ని క్యాన్సిల్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఓకే, అదే దాని తర్వాత మనకి ఇక్కడ సో ఎడిట్ చేద్దాం. ఎడిట్. ఓకే, ఇది మనకి టేబుల్ కదా. సో మీరు రైట్ క్లిక్ ఇస్తే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటాయి. కాపీ, పేస్ట్, డిలీట్, రీనేమ్, ఇలా మనకి చాలా ఉంటాయి అన్నమాట. అంటే మీరు ఇంతకుముందు పవర్ బిఐలో పవర్ క్వరీ ఎడిటర్ ఉంటుంది కదా, లేకపోతే డేటా ఫ్లో ఉంటుంది కదా, ఇది పవర్ బిఐలో డేటా ఫ్లో అంటారు, అది మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో డేటా ఫ్లో జెన్ 2 అంటారు అనమాట. ఆల్మోస్ట్ 90% అయ్యే ఆప్షన్స్, కాబట్టి కొన్ని ఆప్షన్స్ డిఫరెంట్ ఉంటే ఉండొచ్చు, నేను కాదన్నా. సో మీరు ఇక్కడ రకరకాల స్టెప్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీనింగ్ ఏంటంటే, సో కాపీ చేసి కంట్రోల్ వి అంట. ఓకే, కంట్రోల్ వి చూడండి. అంటే సో డూప్లికేట్ కూడా చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. సో దాని తర్వాత రీనేమ్ చేద్దాం. ఓకే, సో టెంప్ డేట్.
రీనేమ్ చేసిన కదా. సో దాని తర్వాత సో ఇంక్రిమెంటల్ రిక్వెస్ట్ ఏడు గురించి మాట్లాడదాం. డూప్లికేట్. సో దాని తర్వాత ఇక్కడ మనకి డూప్లికేట్ రెఫరెన్స్. ఓకే, సో డూప్లికేట్ అంటే బేసికల్గా ఏంటంటే ఓకే, ఇప్పుడు దీన్ని డూప్లికేట్ చేసామండి. ఓకే, ఏదైతే ఇక్కడ టేబుల్ ఉందో ఈ టేబుల్ని నేను డూప్లికేట్ చేశాను. డూప్లికేట్ చేసిన దాని మీద వేరే రెఫరెన్స్ యూజ్ చేసి ఏదైనా డిఫైన్ చేసినప్పుడు మనం ఇది డిలీట్ చేయొచ్చు. ఓకే, అదే రిఫరెన్స్లు అనుకోండి అలా డిలీట్ చేయడానికి కుదరదు అన్నమాట. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే టేబుల్ ఉందో ఈ టేబుల్ని నేను డూప్లికేట్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను కొన్ని ఇది డిలీట్ చేస్తున్నాను. బేసికలీ ఇది పేరెంట్, ఇది చైల్డ్. ఓకే, ఇప్పుడు పేరెంట్ని నేను డిలీట్ చేస్తాను. చూడండి, డిలీట్ గైస్. ఓకే, మీకు అర్థమవుతుందా? ఇది మళ్ళీ అంటే నేను డిలీట్ చేసి మళ్ళీ చూపిస్తుంటాను. డిలీట్. ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి, డూప్లికేట్ రెఫరెన్స్ అనేది. డూప్లికేట్ చేస్తే ఏమవుతుంది, రెఫరెన్స్ ఏం చేస్తుందో చూద్దాం. నేను డూప్లికేట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఏదైతే టేబుల్ మనం సో డూప్లికేట్ చేయడానికి యూజ్ చేస్తాం దాన్ని డిలీట్ చేస్తాం. డిలీట్ చేయొచ్చు, ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు నేను ఇదే రెఫరెన్స్ తీసుకున్నాను. చూడండి, టెంప్ డేట్ అండర్స్కోర్ 2ని యూజ్ చేసుకుని నేను రెఫరెన్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఈ టెంప్ డేటా 2ని డిలీట్ చేస్తాను. చూడండి, సో ద క్వెరీ టెంపుల్ కెనాట్ బి డిలీటెడ్, ఇట్ ఈస్ రెఫరెన్స్ బై అనదర్ క్వెరీ. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే డూప్లికేట్కి రెఫరెన్స్కి మీరు ఏదైతే టేబుల్ని డూప్లికేట్ చేస్తారో ఆ పేరెంట్ టేబుల్ని డిలీట్ చేసినా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అదే రెఫరెన్స్ తీసుకొని చేశారనుకోండి మీరు పేరెంట్ని డిలీట్ చేయడానికి కుదరదు. ఒకవేళ చేయాలంటే ఫస్ట్ చైల్డ్ని చేసిన తర్వాత పేరెంట్ని చేయాలి, అంతేగాని ఎలా పడితే అలా చేస్తానంటే యాక్సెప్ట్ చేయదు అనమాట. ఓకే, ఇప్పుడు మీరు అంతగా డిలీట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఇది డిలీట్ చేయాలి, డిలీట్. సో దాని తర్వాత ఇది డిలీట్ చేయాలి, డిలీట్. ఓకే, ఇలా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మూవ్ టు గ్రూప్. ఓకే, ఇక్కడ మనం కావాలంటే గ్రూప్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, లేదా చూడండి ఇక్కడ ఒక గ్రూప్ ఉంది కదా. సో అంటే ఫోల్డర్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అలానే మీకు ఎన్ని కావాలంటే అలా. ఓకే, సో టెస్ట్, ఇంకా మీకు వర్డ్ ప్రొడక్షన్. ఓకే, ఇలా మనం కొన్ని ఫోల్డర్స్ అనేవి క్రియేట్ చేసుకున్నాం. అలానే ఇక్కడ కాపీ పేస్ట్ చేద్దాం. కాపీ పేస్ట్, కాపీ పేస్ట్, కాపీ పేస్ట్. ఓకే, అంటే పేర్లు మారుదామండి. ఓకే, సో దీని పేరు వచ్చేసరికి డెవలప్మెంట్ అని ఉందా, డెవలప్మెంట్. సో ఇది వచ్చేసరికి పేస్ట్, ఇది వచ్చేసరికి ప్రొడక్షన్ ఉందా. ఓకే, ఇలా నేను ఒక 3 ఫోల్డర్స్ క్రియేట్ చేసుకొని, అంటే గ్రూప్స్ అంటారు. అలానే కొన్ని టేబుల్స్, అంటే మీరు గ్రూప్స్ అని ఎందుకు క్రియేట్ చేయాలంటే మీకు ఎక్కువ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఉన్నప్పుడు మనకి ఎంటైర్ ఏదైతే క్వైరీస్ ఉన్నాయని కూడా కన్ఫ్యూజ్ అవుతాం, ఏది ఎక్కడ ఉందని. అదే సెగ్రిగేట్ చేసుకున్నారు. ఓకే, డెవలప్మెంట్ సంబంధించిన ఈ టేబుల్స్ ఈ ఫోల్డర్లో ఉండాలి, ఈ టేబుల్స్ ఈ ఫోల్డర్లో ఉండాలి. అలా చేసుకుంటే మనకి కన్వీనియంట్గా ఉంటుంది, ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది రాకుండా ఉంటాను అనమాట. ఓకే, ఇప్పుడు నేను రైట్ క్లిక్ ఇచ్చి ఇప్పుడు ఈ టేబుల్ని రైట్ క్లిక్ ఇచ్చి ఏ గ్రూప్ మూవ్ చేయాలి, డెవలప్మెంట్, టెస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ అనుకోండి. అలానే ఇది కూడా సో మూవ్ టు టెస్ట్. అలానే ఈ డెవలప్మెంట్ ఉంది కదా, సారీ. ఓకే, ఇది అయింది, డూప్లికేట్ చేసాను బై మిస్టేక్స్, సారీ గైస్. డెవలప్మెంట్, రైట్ మూవ్ టు గ్రూప్ డెవలప్మెంట్. చూడండి, ఇక్కడ డెవలప్మెంట్ గ్రూప్లో ఎన్ని ఉన్నాయి, 2 టేబుల్స్, టెస్ట్లో ఒకటి, ప్రొడక్షన్ ఒకటి. మీరు కావాలంటే దీన్ని
మినిమైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మళ్ళీ మీకు వద్దనుకుంటే చూడండి, సో అన్గ్రూప్. ఓకే, అంటే లేదా వేరే గ్రూప్లో ఓకే టెస్ట్లోకి మూవ్ చేసుకోవచ్చు, లేదా ప్రొడక్షన్. ఒకవేళ వద్దు అనుకుంటే గ్రూప్ చూడండి, ఆ డెవలప్మెంట్ అనే గ్రూప్ డిలీట్ అయ్యి ఆ టేబుల్స్ అంటే ఆ పర్టికులర్ గ్రూప్లో ఏదైతే టేబుల్స్ ఉన్నాయో అన్ని కూడా బయటకు వస్తాయి. ఓకే, ఇలా రకరకాలుగా మనం అయితే ఎక్స్పెరిమెంట్ అనేది చేయొచ్చు. వెరీ వెరీ ఈజీ. ఇక్కడ పెద్ద ప్రాబ్లం అంటే ఏమన్నది అన్నమాట. ఓకే, సో దాని తర్వాత ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ మనకి పారామీటర్స్ ఉంటాయి అన్నమాట. సో అవి కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్, వాటి గురించి మాట్లాడదాం. ఇక్కడ కాపీ పేస్ట్, డూప్లికేట్, రీనేమ్. ఓకే, దాని తర్వాత డూప్లికేట్ ఇది అయిపోయింది. సో అండ్ ఇంకోటి ఇక్కడ మూవ్ అప్ మూవ్ డౌన్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ ఉందనుకోండి. ఓకే, నేను మూవ్ అప్ అంటే పైకి తీసుకెళ్ళచ్చు. లెట్ మీ మూవ్ అప్. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో డెవలప్మెంట్ ఉంది కదా, ఇప్పుడు దీన్ని మళ్ళీ పైకి అంట చూడండి, మూవ్ అప్. అదే ఇది మూవ్ డౌన్. ఓకే, అంటే కిందికి వస్తుంది అన్నమాట, మూవ్ డౌన్. సో అంటే ఇలా అప్ అండ్ డౌన్ కూడా చేసుకోవచ్చు, అంటే టేబుల్ యొక్క పొజిషన్ అనేది మార్చుకోవచ్చు మీకు ఎలా కావాలంటే. ఓకే, మీకు కావాల్సిన విధంగా డిఫైన్స్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ వద్దనుకుంటే ఈ గ్రూప్స్ ఉంది కదా, సో అన్గ్రూప్ లేకపోతే డిలీట్ చేస్తే, ఎప్పుడు మీరు ఆ డిలీట్ చేస్తే ఆ ఫోల్డర్లో గ్రూప్లో ఉన్న టేబుల్స్ అన్ని కూడా డిలీట్ అవుతాయి. ఇప్పుడు టెస్ట్లో ఉంది కదా చూడండి, టెస్ట్లో ఉన్న టేబుల్ కూడా డిలీట్ అవుతుంది. ఓకే, బట్ మీకు టేబుల్ అనేది డిలీట్ అవ్వకూడదు, ఓన్లీ గ్రూప్ మాత్రమే అవ్వాలనుకుంటే మీరు ఫస్ట్ దాన్ని అన్గ్రూప్ చేస్తే ఆటోమేటిక్గా ఆ టేబుల్ అనేది బయటకు వస్తుంది. ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ గ్రూప్ మాత్రమే డిలీట్ అవుతుంది. ఇది ఒకటి కేర్ఫుల్గా ఉండాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది అన్నమాట, అంటే టేబుల్ డిలీట్ అవుతుంది. ఓకే, ఇది ఒక ఆప్షన్. సో దాని తర్వాత ఇక్కడ మనకి ఇంకొన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో చూడండి ఇక్కడ, సో సోర్స్ ఎలా ఉంది, ఇది కూడా డిలీట్ చేద్దాం. డిలీట్. ఓకే, సో ఇక్కడ మనకి డేటా టైప్స్ ఉంటుంది చూడండి ఇక్కడ. సో దీని మీద క్లిక్ చేస్తే ఏబిసి అనే దాని మీద సో రకరకాల డేటా టైప్స్ ఉంటాయి అనమాట. మీకు కావాల్సిన డిఫైన్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని టెక్స్ట్ కింద తీసుకుంటాం, అంటే డేటా టైప్ అనేది మారుస్తాం చూడండి. సో మీకు ఇమ్మీడియట్గా అంటే మీరు ఏదైతే స్టెప్స్ యాడ్ చేస్తుంటారో ప్రతిదానికి ఇక్కడ సో ఒక స్టెప్ అనేది యాడ్ అవుతుంది అనమాట. మీకు వద్దనుకుంటే డిలీట్ చేస్తే ఆ చేంజెస్ అనేది రివర్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి మళ్ళీ చేంజ్. ఇప్పుడు బేసిక్గా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి టెక్స్ట్ కాలమ్స్ అనేది ఇటు సైడ్ ఉన్నాయి కదా, సో దీన్ని చూడండి టెక్స్ట్ రైట్ సైడ్ పోతుంది, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్ వస్తే. అలానే ఇక్కడ సో ఒక స్టెప్ అనేది యాడ్ అవుతుంది. ఏంటిది ఇది, కాలం యొక్క డేటా టైప్ మార్చాం, అలానే కాలం నేమ్ కూడా మారుద్దాం, ఎంప్లాయీ ఐడి. ఓకే చూడండి రీనేమ్ అయింది. ఓకే, అలానే ఇంకా ఏం చేయొచ్చు అంటే చూడండి రైట్ క్లిక్ చేస్తే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్, పెద్ద కష్టం అయితే కదా. అంటే డూప్లికేట్ కాలం చేయటం, ఫర్ ఎగ్జాంపుల్ రిమూవ్ అదర్ కాలమ్స్. చూడండి ఇప్పుడు ఈ కాలం ఉంది కదా, సో ఈ కాలంని డూప్లికేట్ చేయాలి, డూప్లికేట్ కాలం. ఇలా మీరు ఎన్ని చేస్తే అన్ని స్టెప్స్ అనేది యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే చూడండి, సో మళ్ళీ పేరు మారుదాం, హలో. మనకి యాడ్ అవుతానే ఉంటాయి అనమాట ఇంకా స్టెప్స్ అనేది. సో మీకు ఎన్ని స్టెప్స్ యాడ్ అయితే అంత స్లో అవుతుంది, గుర్తుంచుకోండి. ఓకే, జస్ట్ ఇదేదో టైం పాస్కి యాడ్ చేయడం కాదనమాట. మీరు ఎన్ని స్టెప్స్ ఈ పర్టికులర్ డేటాలో యాడ్ చేస్తున్నారో అంత టైం డిలే అవుతుంది రిఫ్రెష్. ఎందుకంటే ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలి. మీరు ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ లేదా ఏదైనా లాజిక్ రాసారో ప్రతిదానికి అప్లై అవ్వాలి ఆ చేంజెస్ అనేది, అప్పుడు మాత్రమే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. అలా ఇక్కడ సో రిమూవ్ అదర్ కాలమ్స్, అన్ని కాలమ్స్ రిమూవ్ చేస్తున్నాం. ఓకే, అలానే సో రిమూవ్ డూప్లికేట్స్. చూడండి ఎన్ని స్టెప్స్. ఓకే చూడండి ఎన్ని స్టెప్స్ యాడ్ చేస్తాను, ఇలా మనం రకరకాలుగా చేయొచ్చు. ఓకే, అలానే
సో మీకు ఇందాక సో డయాగ్రామ్ యూజ్ చెప్పా కదా. సో చూడండి ఇక్కడ. సో నేను ఫస్ట్ లో చెప్పా కదా, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఇది సోర్స్. ఓకే, సో దీని మీద క్లిక్ చేద్దాం. ఓపెన్ అవుతుంది. అంటే విజువల్ గా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట, మనం ఏమేమి చేస్తాం. ఇది సోర్స్. దాని తర్వాత నావిగేషన్. ఓకే, ఎక్కడికి నావిగేషన్. ఓకే, ఈ టేబుల్ వచ్చింది. దాని తర్వాత డేటా టైప్ చేంజ్ చేసింది. సో సో దాని తర్వాత డేటా టైప్. దాని తర్వాత రీనేమ్ చేసి. ఓకే, సో చూడండి మారుతా ఉన్నాయి. దాని తర్వాత డూప్లికేట్. సో దాని తర్వాత మళ్ళీ రీనేమ్ చేసినాం. దాని తర్వాత కాలమ్స్ రిమూవ్ చేసినాం. దాని తర్వాత డూప్లికేట్ చేసినాం. ఓకే, సో మీరు కావాలంటే మళ్ళీ అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ప్రతిదీ కూడా చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. బట్ ఏంటంటే ఇది సో ఒక రోజులో 1 అవర్లో అయ్యేవి కాదు. కాకపోతే మీకు బేసిక్ ఆప్షన్స్ తెలిస్తే సో ఇట్స్ ఓకే. ఎందుకంటే మనం అన్ని కూడా డేటా పైప్లైన్స్ లోనే మనం హ్యాండిల్ చేయొచ్చు. వెరీ రేర్ కేసులో మాత్రమే ఇక్కడికి వస్తుంటాము. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదని చెప్తున్నాను నేను. సో మళ్ళీ ఇది ఆఫ్ చేద్దాం. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్టెప్స్ వద్దు, రిమూవ్ అవ్వాలనుకుంటే జస్ట్ ఏం లేదనమాట. ఇక్కడ క్యాన్సిల్ చేసుకుంటే మనం ఏదైతే చేంజెస్ చేస్తామో అవన్నీ కూడా రివర్ట్ అవుతాయి అనమాట. ఓకే, చూడండి ఇక్కడ. సో ప్రతిదీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అదే చెప్తాను, మీకు కన్వీనియంట్ అంటే మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఎలా చేయాలనుకుంటే అలా డిఫైన్ చేసుకోవచ్చు. చూడండి, దట్స్ ఇట్. ఓకే, సో ఇప్పుడు మనం మీరు కావాలంటే పబ్లిష్ చేసుకోవచ్చు. ఓకే, సో పబ్లిష్. కానీ ఇక్కడ మనం ఎటువంటి డెస్టినేషన్ కూడా యాడ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తారా, మనం ఈవెన్ దో డెస్టినేషన్ యాడ్ చేయకుండా కూడా పబ్లిష్ చేసుకోవచ్చు. బట్ దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు, ఎందుకంటే డేటా అనేది ఎక్కడికి వెళ్ళదు కదా, అక్కడే ఉంటుంది. ఓకే, ఇక్కడ రిఫ్రెష్ అవుతుంది పబ్లిష్ తర్వాత. ఓకే, పబ్లిష్ అవుతుంది. సో మీరు కావాలంటే ఎడిట్ కూడా ఎనేబుల్ అవ్వదు అనమాట, ఎందుకంటే ఇక్కడ రిఫ్రెష్ సక్సెస్ అయితేనే, ఐదర్ ఫెయిల్డ్ ఆర్ సక్సెస్ ఏదో ఒకటి అయితేనే ఇక్కడ మీకు ఎడిట్ కానీ ఇవన్నీ కూడా మనకి ఎనేబుల్ అవుతాయి. లేకపోతే చూడండి ఇప్పుడు ఎనేబుల్ అయింది. ఓకే, మళ్ళీ ఎడిట్ చేసుకొని మీకు కావాల్సిన విధంగా డెస్టినేషన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ టెంప్లెట్, ఇంపోర్ట్ టెంప్లెట్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, చూడండి ఇక్కడ ఎక్స్పోర్ట్ టెంప్లెట్, అలానే డేటా ఇక్కడ యాడ్ చేయనప్పుడు ఇంపోర్ట్ టెంప్లెట్ ఉంటుంది. ఓకే, సో అది ఇంపార్టెంట్. అలానే డేటా ఫ్లో అంటే ఇక్కడ మనకి మల్టిపుల్ డేటా ఫ్లోస్ ఉంటాయి కదా, ఆ మల్టిపుల్ డేటా ఫ్లోస్లో ఒక డేటా ఫ్లో నుంచి వేరే డేటా ఫ్లోకి ఎలా సో డేటా ఫుల్ చేసుకోవాలి ఏంటనేది కూడా మనమైతే నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, అలానే పారామీటర్స్ కావచ్చు. బట్ పాసిబిలిటీ ఉన్నంత వరకు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను, ఎందుకంటే సో మోస్ట్లీ మనం యూజ్ చేయకపోవచ్చు. ఎందుకంటే అన్ని చేయాల్సినవి కూడా డేటా పైప్ లైన్స్లోనే ఇంప్లిమెంట్ చేయొచ్చు. డేటా ఫ్లోస్ కానీ వెరీ రేర్ కేసెస్లో మనం వస్తుంటాం. ఓకే, అందువల్ల. ఓకే, లేకపోతే ప్రతి ఆప్షన్ నేను కవర్ చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. సో థ్యాంక్ యూ గైస్, బాయ్.